Hi everyone, welcome to Epitech. In this video, I am going to discuss about instruction set of MSP 430. నేను ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్లో కండక్ట్ చేసిన ఈ వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. MSP 430 instruction set consists of 27 core instruction, 24 emulated instructions. So all these instructions are categorized into 4 types. ఇక్కడ చూడండి మనకి 27 కోర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాం కదా. సో కోర్ ఇన్స్ట్రక్షన్ ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్స్ కి డిఫరెన్స్ చెప్తాను, ఒక 2 లైన్స్. కోర్ ఇన్స్ట్రక్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ యూనిక్ ఆప్ కోడ్స్. సో ఇక్కడ మనకి కోర్ ఇన్స్ట్రక్షన్ కి మనకి ఆప్ కోడ్స్ అనేవి ఉంటాయి. అదే ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్ కి ఆప్ కోడ్ అనేది ఉండదు. సో ఆ ఆప్ కోడ్ ఎలా జనరేట్ అవుతుంది అంటే మనం అసెంబ్లర్స్ యూజ్ చేసి జనరేట్ చేస్తాం. అంటే మైక్రో ప్రాసెసర్ అయితే మీరు అసెంబ్లర్స్ అంటే మ్యాక్సిమం ఎన్ని వస్తాయి వాటిని యూజ్ చేసి మనం ఆప్ కోడ్ అనేది జనరేట్ చేస్తాము. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ సిసి స్టూడియో వీటిని యూజ్ చేసి మనం ఈ యొక్క ఆప్ కోడ్ అనేది జనరేట్ చేస్తాం. ఇక్కడైతే డైరెక్ట్ గా ఆప్ కోడ్స్ అనేవి ఉంటాయి, బట్ ఇక్కడ ఆప్ కోడ్స్ ఉండవు. అసెంబ్లర్స్ యూజ్ చేసి మనం ఆప్ కోడ్ జనరేట్ చేస్తాం. ఈ కోర్ ఇన్స్ట్రక్షన్ రీప్లేస్ చేసి మనం ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఈ ఇన్స్ట్రక్షన్ సెట్లు మీకు అది చెప్తాను క్లియర్ గా, ఎలా రీప్లేస్ చేయొచ్చు అంటే దానికి రిలేటెడ్ గా ఎలా రాయొచ్చు అనేది మీకు అక్కడ చెప్తాను క్లియర్ గా. సరే ఇక్కడ చూడండి, ఓవరాల్ గా మనకి ఇక్కడ 4 ఉన్నాయి కదా. మూవ్మెంట్ ఇన్స్ట్రక్షన్, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్, షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్, బ్రాంచ్ అండ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఒక్కో దాని గురించి చూద్దాము. ఫస్ట్ మూవ్మెంట్ ఇన్స్ట్రక్షన్ చూద్దాం. సో ఒకసారి ఇక్కడ చూడండి, మూవ్ ఇన్స్ట్రక్షన్ ఎలా వర్క్ అవుతుందో సింటాక్స్ ఈ విధంగా నోట్ చేసుకుంటాం. మూవ్ ఇన్స్ట్రక్షన్ కి అంటే మూవ్ డాట్ W/B సోర్స్ కామా డెస్టినేషన్. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ను మనం ఇన్స్ట్రక్షన్ అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రక్షన్ డెఫినేషన్ చూద్దాం. సో ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎ బిగ్ ప్యాటర్న్ that is decoded inside a microprocessor to perform a specific task. ఒక పర్టికులర్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మూవ్ ఉంది కాబట్టి డేటా ట్రాన్స్ఫర్ కి యూజ్ చేస్తాం. అలాంటి అక్కడైతే మనకి యాడ్ ఉంటే అడిషన్ ఆపరేషన్ ఇలాంటివి పర్ఫామ్ చేస్తుంది. సో ఈ పార్ట్ ని ఇన్స్ట్రక్షన్ అంటాము. సో ఈ పార్ట్ నుంచి మనం డేటా టైప్ ఇది. సో అది బైట్ డేటానా వర్డ్ డేటా ఇక్కడ డిసైడ్ చేసుకుంటాము. తర్వాత ఇది ఈ పార్ట్ ని సోర్స్, ఈ పార్ట్ ని డెస్టినేషన్ అంటాం. మైక్రో ప్రాసెసర్ 8086 లో అయితే ఇక్కడ డెస్టినేషన్ ఉంటుంది, ఇక్కడ సోర్స్ ఉంటుంది. బట్ మైక్రో కంట్రోలర్ లో ఈ పార్ట్ లో సోర్స్ ఉంటుంది, ఈ పార్ట్ లో డెస్టినేషన్. ఇది కంప్లీట్ గా రివర్స్, అక్కడ ఇక్కడ డేటా అనేది రివర్స్ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఏమంటారంటే అపరెంట్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మూవ్ డాట్ W R6, R7 అంటే ఇక్కడ డబుల్ ఉన్నాం కాబట్టి వర్డ్ ఆఫ్ డేటా అనేది మనకి సోర్స్ నుంచి డెస్టినేషన్ మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ R6 లో ఉన్న 16-బిట్ డేటా ఏదైతే ఉంటుందో R7 రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. సో అదే ఇక్కడ తీసుకున్నట్లయితే మూవ్ డాట్ B @R6, R7 అంటే ఈ రిజిస్టర్ లో ఉన్న కంటెంట్ ఒక అడ్రస్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ అడ్రస్ లొకేషన్ లో కంటెంట్ ఏదైతే ఉంటుందో బైట్ ఆఫ్ డేటా అనేది R7 రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, మూవ్ డాట్ W @R6 R7. ఇక్కడ చూడండి, ఈ R6 రిజిస్టర్ లో మనం డేటా ఏదైతే తీసుకుంటామో అది అడ్రస్ గా యాక్ట్ చేస్తా అని చెప్పాను. సపోజ్ ఇక్కడ 1400 తీసుకున్నాం అనుకోండి, ఈ 1400 మెమరీ లొకేషన్ లో కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అనేది ఇక్కడ R7 రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ప్లస్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ అడ్రస్ అనేది 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ డేటా మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఓడ్ అన్నాం కాబట్టి ఈ అడ్రస్ ని 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే 1400 కి 2 యాడ్ చేస్తే 1402 ఉంటుంది. అంటే ఆఫ్టర్ ఆపరేషన్ అడ్రస్ అనేది 1402 అవుతుంది. తర్వాత R7 రిజిస్టర్ లోకి మనకు డేటా అనేది మూవ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంది, ఆఫ్టర్ ఆపరేషన్ మనకు అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడైతే చేంజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మూవ్ డాట్ B R6, R7 ఇండెక్స్డ్ మోడ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ R6 కంటెంట్ లో ఏదైతే ఉంటుందో R6 +2 అవుతుంది. ఇప్పుడు R6 అనేది 1400 అనుకోండి, +2 కాబట్టి ఇప్పుడు 1402 అవుతుంది, అడ్రస్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ 1402 లొకేషన్ లో కంటెంట్ ఏదైతే ఉంటుందో R7 రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. ఈ కేసులో కూడా ఇది అడ్రస్ గా యాక్ట్ చేస్తుంది. సో మూవ్ డాట్ B అన్నాం కాబట్టి ఈ అడ్రస్ లొకేషన్ లో బైట్ డేటా అనేది R7 రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, మూవ్ డాట్ B #44, R7. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ బైట్ డేటా ఏదైతే ఉంటుందో ఇమీడియట్ మోడ్ కాబట్టి ఈ బైట్ డేటా అనేది R7 రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, పుష్ ఇన్స్ట్రక్షన్ ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ మనకి స్టాక్ పాయింటర్ అనేది తీసుకుంటాం కాబట్టి ఈ స్టాక్ పాయింటర్ ఎవ్రీ టైం మనకి ఏంటంటే 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఈవెన్ అడ్రస్ అది జనరేట్ అవుతూ ఉంటుంది. మనం వర్డ్ డేటా తీసుకున్నా సరే, బైట్ డేటా తీసుకున్నా సరే,
మనకి ఈ స్టాక్ పాయింటర్ అనేది 2 times ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, సింటాక్స్ పుష్ ఇన్స్ట్రక్షన్ కి ఇలా నోట్ చేసుకుంటాం. పుష్ డాట్ డబ్ల్యూ బై బి సోర్స్. ఇక్కడ ఓడ్ డేటా తీసుకోవచ్చు, బై డేటా తీసుకోవచ్చు. ఇక్కడ ఓడ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ R6 లో తీసుకున్న డేటా 1 2 3 4 గా తీసుకున్నాను కాబట్టి ఈ 1 2 3 4 ఈ డేటా అనేది ఈ స్టాక్ పాయింటర్ లో లోడ్ అవుతుంది. సో అది ఎలా లోడ్ అవుతుందో ఒకసారి ఇక్కడ చూడండి. స్టాక్ పాయింట్ అనేది ఇక్కడ 0280 ఉంది. ఇప్పుడు R6 లో కంటెంట్ అనేది 1 2 3 4 ఉంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి R6 లో 1 2 3 4 ఉంది కాబట్టి ఆల్రెడీ స్టాక్ పాయింటర్ అడ్రస్ ఇక్కడ 0280. సో ఇప్పుడు ఫస్ట్ ఈ హైర్ డేటా అనేది ఇక్కడ మూవ్ అవుతుంది. అంటే ఎందుకంటే టాప్ ఆఫ్ ద స్టాక్ సెగ్మెంట్ కాబట్టి 1 time డిక్రిమెంట్ చేయాలి. సో 0280 మైనస్ 1 చేసి 027F వస్తుంది. కాబట్టి ఆ 027F లొకేషన్ ఇది. కాబట్టి ఫస్ట్ ఈ డేటా అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. సో తర్వాత 1 time డిక్రిమెంట్ చేస్తాము, తర్వాత 34 మూవ్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే 027A అవుతుంది. సో ఈ విధంగా మనం డేటాని మూవ్ చేసుకుంటాం. పాప్ ఇన్స్ట్రక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ప్రీవియస్ దానికి రివర్స్ ఆపరేషన్ పాప్ డాట్ డబ్ల్యూ R6. ఇప్పుడు ఏమవుతుందంటే స్టాక్ పాయింటర్ లో కంటెంట్ ఏదైతే ఉంటుందో అది R6 రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ స్టాక్ పాయింటర్ ఇంక్రిమెంట్ చేయాలి 1 time. సో ఆల్రెడీ ఇది ఈ లొకేషన్ లో ఉంటుంది, 027D లొకేషన్ లో ఉంటుంది. 1 time ఇంక్రిమెంట్ చేస్తాం. లోయర్ బైట్ డేటా ఏదైతే ఉంటుందో లోయర్ మెమరీ లొకేషన్ డేటా అది లోయర్ బైట్ లోకి మూవ్ అవుతుంది. అగైన్ 1 time డిక్రిమెంట్ చేసి ఇప్పుడు హైయర్ మెమరీ లొకేషన్ డేటా వచ్చి హైర్ బైట్ లోకి మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావాలి, ప్రీవియస్ కేసులో డిక్రిమెంట్ చేసుకుంటూ రావాలి. సో ప్రీవియస్ కేసులో ఫస్ట్ హైర్ బైట్ డేటా మూవ్ అవుతుంది, తర్వాత లోయర్ బైట్ డేటా మూవ్ అవుతుంది. ఇక్కడైతే ఫస్ట్ లోయర్ బైట్ డేటా మూవ్ అవుతుంది, తర్వాత హైర్ బైట్ డేటా మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, కంపేర్ ఆపరేషన్స్ వీటి వరకే ఉంటాయి. సో ఫ్లాగ్ రిజిస్టర్స్ ఇవి మాత్రం ఎఫెక్ట్ అవుతాయి. క్యారీ, జీరో ఫ్లాగ్, నెగటివ్ ఫ్లాగ్, ఓవర్ఫ్లో ఫ్లాగ్. సో అవి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, అథమెటిక్ ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్స్ విత్ 2 operands. 2 operands ఉన్నప్పుడు ఎలా చేయాలి. సో ఇక్కడ చూడండి, అడిషన్ కి సింటాక్స్ ఈ విధంగా నోట్ చేసుకుంటాం. యాడ్ డాట్ డబ్ల్యూ బై బి సోర్స్ కామా డెస్టినేషన్. సో ఇక్కడ చూడండి, ఇట్ యాడ్స్ సోర్స్ విత్ డెస్టినేషన్. అంటే ఇక్కడ సోర్స్ పార్ట్ డెస్టినేషన్ పార్ట్ రెండు యాడ్ అయ్యి అగైన్ రిజల్ట్ అంటే వాల్యూ డెస్టినేషన్ లోడ్ అవుతుంది. ఇక్కడ రాస్తున్నాం చూడండి, డెస్టినేషన్ ఈక్వల్ టు సోర్స్ ప్లస్ డెస్టినేషన్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాడ్ డాట్ డబ్ల్యూ R6 కామా R7. సో ఇక్కడ ఓడ్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ సోర్స్ కంటెంట్ R6, డెస్టినేషన్ కంటెంట్ R7. సో ఇక్కడ ఇంటర్నల్ గా ఉన్న డేటా అనేది ఈ 2 యాడ్ అయ్యి అగైన్ రిజల్ట్ అంటే వాల్యూ R7 రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. ఫైనల్ గా మనకు వచ్చే డేటా అనేది R7 రిజిస్టర్ లోకి వస్తుంది. మనకి 16 బిట్ యాడ్ చేస్తే మనకి 16 బిట్ జనరేట్ అయింది, 17th బిట్ ఇక్కడ జనరేట్ అవ్వాలి. కాబట్టి డిఫాల్ట్ గా అదేం తీసుకోవాలంటే 0గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి అడిషన్ ఆపరేషన్ చేసాం కాబట్టి పాజిటివ్ డేటా జనరేట్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ డేటా జనరేట్ అంటే ఇక్కడ నెగిటివ్ ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. ఇప్పుడు పాజిటివ్ డేటా కాబట్టి ఈ డేటా అనేది 0గా ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ రిజల్ట్ అంటే వాల్యూ నాన్ జీరో వాల్యూ వచ్చింది కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, మనకి క్యారీ ఇంటూ ద ఎంఎస్పి బిట్ ఇక్కడ ఏం జనరేట్ అవ్వాల. సో 0 వచ్చింది కాబట్టి ఓవర్ఫ్లో ఫ్లాగ్ కూడా 0. అంటే ఈ ప్లేస్ లో కానీ మనకి కానీ 1 జనరేట్ అయితే 7 బిట్ పొజిషన్ లో, అంటే ఇక్కడ కాదు, దీని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే ఎంఎస్పి డేటా క్యారీ ఇంటూ ద ఎంఎస్పి ప్లేస్ లో మనం కానీ అక్కడ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్ఫ్లో ఫ్లాగ్ గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, యాడ్ సి డబ్ల్యూ బై బి సోర్స్ కామా డెస్టినేషన్. సో దీని మీనింగ్ ఏంటంటే ప్రీవియస్ ఆపరేషన్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తాం అదే విధంగా చేస్తాం. బట్ డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ దానికి దీనికి క్యారీని కూడా యాడ్ చేస్తాం. సో ఇన్స్ట్రక్షన్ యాడ్ సి మీనింగ్ ఏంటంటే అడిషన్ విత్ క్యారీ. సో ఇక్కడ డెస్టినేషన్ ఈక్వల్ సోర్స్ ప్లస్ డెస్టినేషన్ ప్లస్ క్యారీ ఫ్లాగ్. కాబట్టి ఇక్కడ మన ప్రీవియస్ క్యారీ కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ సోర్స్ పార్ట్ R6, డెస్టినేషన్ పార్ట్ R7 కాబట్టి రిజల్ట్ అంటే వాల్యూ R7 రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రీవియస్ క్యారీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కాబట్టి సో ఓవరాల్ గా ఈ 2 operand డేటా ప్లస్ క్యారీ యాడ్ చేసిన తర్వాత మనకి డేటా ఇలా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 17th బిట్ వచ్చి మనకి 0 వస్తుంది కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, పాజిటివ్ డేటా కాబట్టి నెగటివ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ఎంఎస్బి బిట్ వచ్చి 0 వచ్చి ఉంటుంది కాబట్టి 0. నెక్స్ట్ అదే విధంగా నాన్ జీరో వాల్యూ జనరేట్ అయింది కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, ఈ ఇన్స్ట్రక్షన్ కి ఈ ఇన్స్ట్రక్షన్ కి డిఫరెన్స్ చూడండి. ఏడిసి అంటే యాడ్ క్యారీ టు డెస్టినేషన్. సో అంటే ఇక్కడ డెస్టినేషన్ ఈక్వల్ టు డెస్టినేషన్ ప్లస్ ప్రీవియస్ క్యారీ.
సో ఇక్కడ డెస్టినేషన్ రిజిస్టర్ లో డేటా ఏదైతే తీసుకుంటామో ఆ డేటాకి మనం ఇక్కడ క్యారీ బిట్ ఏదైతే ఉంటే యాడ్ చేసుకుంటాం. కాబట్టి డెస్టినేషన్ పార్ట్ లో 4F తీసుకున్నాను. సో తర్వాత క్యారీ బిట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి క్యారీ ఫ్లాగ్ 1 వచ్చేసింది, ఎందుకంటే మనకి అవుట్ ఆఫ్ ఎంఎస్పి బిట్ వచ్చి 1, కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1. రిజల్ట్ అంటే వాల్యూ 0 వచ్చింది కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అదేవిధంగా ఇది పాజిటివ్ డేటా కాబట్టి నెగిటివ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0. క్యారీ ఇంటూ ది ఎంఎస్పి టు 0 వచ్చి ఉంటుంది కాబట్టి ఇక్కడ 0. దీన్ని ఎక్స్పాండ్ చేసి మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎఫ్ అంటే 4 1s, ఇక్కడ 1 యాడ్ చేస్తాం. 4 1s కి 1 యాడ్ చేస్తాం. 7 బిట్ పొజిషన్ లో నీకు 1 జనరేట్ అవ్వదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి సబ్ట్రాక్షన్, అడిషన్ ఆపరేషన్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తామో అదే విధంగా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. ఒకసారి ఇక్కడ చూడండి సబ్ డాట్ W/B సోర్స్ కామా డెస్టినేషన్. ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే సబ్ట్రాక్ట్ డెస్టినేషన్ ఈక్వల్ టు డెస్టినేషన్ మైనస్ సోర్స్. సో డెస్టినేషన్ మైనస్ సోర్స్ అంటే ఇక్కడ కంటెంట్ ఏదైతే తీసుకుంటామో ఆ కంటెంట్ నుంచి ఇది సోర్స్ డేటాని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సబ్ డాట్ బి R6 కామా R8. ఇక్కడ చూడండి బి అన్నాం కాబట్టి బైట్, ఇది బైట్ డేటాని తీసుకోవాలి, ఓడ్ డేటా తీసుకోకూడదు. కాబట్టి R6 ఈ డేటా తీసుకున్నాను, R8 ఈ డేటా తీసుకున్నాను. సో సబ్ డాట్ బి అన్నప్పుడు ఇప్పుడు R8 రిజిస్టర్ లో మనకి బైట్ డేటా ఎంత ఉంది, 14 ఉంది కాబట్టి 14 ఫస్ట్ నోట్ చేసుకున్నాను. తర్వాత R6 రిజిస్టర్ లో బైట్ డేటా అంటే లోయర్ బైట్ 32 కాబట్టి 14 - 32 చేయాలి. సో ఇక్కడ 14 - 32 అంటే ఇటు నెగిటివ్ డేటా వచ్చి ఉంటుంది. నెగిటివ్ డేటాకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, ఇటు నెగిటివ్ డేటా కాబట్టి సైన్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇది నాన్ జీరో వాల్యూ కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0. క్యారీ ఇంటూ ది ఎంఎస్పి బిట్ ఇటు 0 వచ్చి ఉంటుంది కాబట్టి ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి సబ్ట్రాక్ట్ సి అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ విత్ బారు అంటే నార్మల్ గా మీకు ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే డెస్టినేషన్ ఈక్వల్ టు డెస్టినేషన్ మైనస్ సోర్స్ మైనస్ ప్రీవియస్ క్యారీ. కాబట్టి ఫస్ట్ ఇక్కడ డెస్టినేషన్ మైనస్ సోర్స్ చేస్తాం, వచ్చిన రిజల్ట్ నుంచి ఇక్కడ క్యారీ సబ్ట్రాక్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి సబ్సి డాట్ W R6 R7. సో ఇక్కడ డబల్ ఉన్నాం కాబట్టి ఓడ్ డేటాతో మనం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. కాబట్టి R6 రిజిస్టర్ లో నేను 1 2 3 4 తీసుకున్నాను, R7 లో 3 4 1 2 తీసుకున్నాను. కాబట్టి ఫస్ట్ సబ్ట్రాక్షన్ ఏంది డెస్టినేషన్ మైనస్ సోర్స్ కాబట్టి 3 4 1 2 మైనస్ 1 2 3 4 సబ్ట్రాక్ట్ చేస్తాం. వచ్చిన డేటాని మన ప్రీవియస్ క్యారీతో సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. సో దీన్ని బట్టి ఇక్కడ ఫ్లాగ్ స్టేటస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్సి డాట్ W/B డెస్టినేషన్. సో ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే సబ్ట్రాక్ట్ క్యారీ ఫ్రమ్ డెస్టినేషన్ అంటే డెస్టినేషన్ ఈక్వల్ టు డెస్టినేషన్ మైనస్ క్యారీ. సో డెస్టినేషన్ మైనస్ క్యారీ అంటే ఇక్కడ డెస్టినేషన్ పార్ట్ లో ఏదైతే రిజిస్టర్ ఏదో తీసుకుంటే అక్కడ నుంచి మనం క్యారీతో సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సబ్ట్రాక్షన్ విత్ క్యారీ డాట్ బి R6 అంటే ఇక్కడ R6 మైనస్ క్యారీ చేయాలి కాబట్టి 16 - 1. ఇక్కడ బి అన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఓడ్ డేటాలో బైట్ డేటా మనం తీసుకోవాలి, అది లోయర్ బైట్ 16 - 1 కాబట్టి 16 - 1 కాబట్టి 15 జనరేట్ అవుతుంది. ఫైనల్ గా R6 వాల్యూ అంటే ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత 0015 గా జనరేట్ అవుతుంది. 1416 ఈ డేటా అనేది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి R6 వాల్యూ ఇలా చేంజ్ అయిపోయింది. సో ఈ 14 అనేది ఇక్కడ రాదు, ఎందుకంటే మనం బైట్ డేటాకి మాత్రమే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం, ఓడ్ డేటాకి తీసుకోము. సో తర్వాత వచ్చిన డేటాని బట్టి ఇక్కడ ఫ్లాగ్ స్టేటస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి కంపేర్ డాట్ W/B సోర్స్ కామా డెస్టినేషన్. సో ఇక్కడ మనకి కంపేర్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇంటర్నల్ గా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది, బట్ వచ్చిన డేటాని బట్టి మనకి ఫ్లాగ్ స్టేటస్ ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, రిజల్ట్ అంటే వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకవేళ ఈక్వల్ డేటా తీసుకున్నాను అనుకోండి, ఈక్వల్ డేటా అన్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే రిజల్ట్ అంటే వాల్యూ ఇటు 0 అయిపోతుంది, ఎందుకంటే సబ్ట్రాక్షన్ కాబట్టి. సో రిజల్ట్ అంటే వాల్యూ 0 కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ రిజల్ట్ అంటే వాల్యూ 0 కాబట్టి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి డెస్టినేషన్ గ్రేటర్ దాన్ సోర్స్ అయినప్పుడు అంటే ఇక్కడ డెస్టినేషన్ గ్రేటర్ దాన్ సోర్స్ అయినప్పుడు మనకి పాజిటివ్ డేటా జనరేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ డెస్టినేషన్ వాల్యూ హైయర్ కంపేర్డ్ టు సోర్స్ వాల్యూ. సో కాబట్టి ఇక్కడ పాజిటివ్ డేటాకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, రిజల్ట్ అంటే వాల్యూ నాన్ జీరో కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి డెస్టినేషన్ లెస్ దాన్ సోర్స్. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి నెగిటివ్ డేటా జనరేట్ అవుతుంది కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, రిజల్ట్ అంటే వాల్యూ నాన్ జీరో కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఇన్స్ట్రక్షన్ కంపేర్ డాట్ బి R6 R7 ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ బి అన్నాం కాబట్టి బైట్ డేటాకి మనం కన్సిడర్ చేసుకోవాలి, బట్ డెస్టినేషన్ మైనస్ సోర్స్ అంటే R7 లో ఈ బైట్ డేటాని R6 ఈ బైట్ డేటాతో సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 13 - 13.
సో 13 - 13 అంటే 0 కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1, క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0. ఇది అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ చూడండి మనం యూజ్ చేసినట్టు కోర్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి మనం చేసాం ఇది. ఇప్పుడు అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్ విత్ వన్ అపరెండ్ అంటే ఇక్కడ ఎమ్యులేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అవి ఎలా యూజ్ చేసుకుంటాం ఒకసారి వెరిఫై చేసుకోండి. క్లియర్ డాట్ W/B డెస్టినేషన్ అంటే ఇక్కడ మనకి ఆ డెస్టినేషన్ పార్ట్ లో ఓడ్ డేటాని కానీ బైట్ డేటాని క్లియర్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాము. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఎమ్యులేటెడ్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ అపరెండే ఉంటుంది. ఇక్కడ క్లియర్ డాట్ WR6. ఇప్పుడు R6 అనేది డబుల్ ఉన్నాం కాబట్టి ఓడ్ డేటా ఏదైతే ఉంటుంది ఇక్కడ అదంతా క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాకముందు R6 లో ప్రీవియస్ డేటా ఏదో ఒకటి ఉంటుంది. వన్స్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ ఓడ్ డేటా అంతా క్లియర్ అయిపోతుంది. సో ఇది ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇలా నోట్ చేసుకోవచ్చు. అదే వీటిని కోర్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా డిఫైన్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఇదే క్లియర్ ఆపరేషన్ నేను ఇలా చేశాను. సో వీ కెన్ రీప్లేస్ ద క్లియర్ ఇన్స్ట్రక్షన్ విత్ కోర్ ఇన్స్ట్రక్షన్ తో ఇలా యూజ్ చేసుకోవచ్చు. move.w R3, R6 అంటే ఇక్కడ చూడండి రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ లో ఈ వాల్యూ R3 వాల్యూ 0గా తీసుకుంటాం. ఇక్కడ ఒకసారి వెరిఫై చేయండి. రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ లో R3 వాల్యూ మనం 0గా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది R3 వాల్యూ 0 కాబట్టి ఓడ్ అన్నాం కాబట్టి ఈ 4 zeros వాల్యూ R6 రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది కాబట్టి క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి డిక్రిమెంట్ డాట్ W/B డెస్టినేషన్. సో డిక్రిమెంట్ డెస్టినేషన్ బై 1. సో అంటే ఇక్కడ డెస్టినేషన్ పార్ట్ లో డేటా ఏదైతే తీసుకుంటో 1 టైం డిక్రిమెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ డాట్ WR6. ఇప్పుడు ఓడ్ డేటా ఏదైతే తీసుకుంటామో అక్కడ ఆ వాల్యూని 1 తో సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ R6 1400 తీసుకున్నాను. 1400 - 1 చేస్తే 13FF వస్తుంది. సో ఇది నార్మల్ గా ఎమ్యులేటెడ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు. అదే కోర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఎలా రాస్తామంటే సబ్ డాట్ W ఇక్కడ 0 ఆఫ్ R3, R6. గుర్తుపెట్టుకుని ఇది ఓ కాదు 0, ఎందుకంటే చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు. ఈ ఇండెక్స్డ్ అడ్రసింగ్ మోడ్ లో దీన్ని కాన్స్టెంట్ రిజిస్టర్ గా తీసుకుంటాం ఆ రిప్రజెంటేషన్ ని. ఒకసారి చూద్దాం ఇండెక్స్డ్ మోడ్. సో ఇండెక్స్డ్ మోడ్ లో R3 వాల్యూ ఎలా తీసుకుంటాం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఇండెక్స్డ్ మోడ్ లో R3 వాల్యూ 1 గా తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డెస్టినేషన్ మైనస్ సోర్స్ చేయాలి కాబట్టి డెస్టినేషన్ పార్ట్ లో R6 డేటా ఏదైతే తీసుకుంటామో ఇక్కడ 1 తో సబ్ట్రాక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇండెక్స్డ్ మోడ్ లో R3 వాల్యూ 1 తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి డిక్రిమెంట్ W/D. సో డిక్రిమెంట్ డెస్టినేషన్ బై 2. ఇక్కడ చూడండి డిక్రిమెంట్ D కి డిఫరెన్స్. ఇక్కడ 1 టైం డిక్రిమెంట్ చేస్తాం, ఇక్కడైతే 2 టైమ్స్ డిక్రిమెంట్ చేస్తారు. చూడండి ఇదైతే మనకి ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్ ఇలా తీసుకుంటాం సింగిల్ అపరెంట్ గా. ఒకవేళ కోర్ ఇన్స్ట్రక్షన్ అన్నప్పుడు ఇలా తీసుకుంటాం. ఒకసారి చూడండి ఈ కోర్ ఇన్స్ట్రక్షన్ @R3 తీసుకున్నాం. రిజిస్టర్ ఇండైరెక్ట్ మోడ్ లో R3 వాల్యూ 2 గా తీసుకుంటాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ డెస్టినేషన్ పార్ట్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో ఈ R3 @R3 అంటే ఈ వాల్యూ మనం 2 టైమ్స్ డిక్రిమెంట్ చేస్తాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ W/by డెస్టినేషన్. ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ డిక్రిమెంట్ చేస్తాం 2 టైమ్స్, ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తాం అంతే. ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్ ఇలా రాస్తాము, కోర్ ఇన్స్ట్రక్షన్ ఇలా రాస్తాం. సో ఒకసారి ఇక్కడ చూడండి రిజిస్టర్ ఇండైరెక్ట్ మోడ్ లో @R3 ఉంది కదా, ఈ వాల్యూ 2 గా తీసుకుంటాం కాబట్టి సో R6 ప్లస్ ఈ 2 ని యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ W/D డెస్టినేషన్. సో ఇక్కడ 1 టైం ఇంక్రిమెంట్ చేస్తాం, మనం తీసుకున్న కంటెంట్ ని 1 టైం ఇంక్రిమెంట్ చేసుకుంటాము. సో ఇది నార్మల్ ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్. అది కోర్ ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఇలా నోట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి add.w 0 of R3, R6. ఈ కోర్ ఇన్స్ట్రక్షన్ లో ఈ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ లో R3 వాల్యూ మనం 1 గా తీసుకుంటాం. ఒకసారి చూడండి రిజిస్టర్ ఇండెక్స్డ్ మోడ్ లో R3 వాల్యూ 1 గా తీసుకుంటాం కాబట్టి సో ఇక్కడ 1 టైం ఇంక్రిమెంట్ చేసుకుంటాం R6 ని. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ test.w/b డెస్టినేషన్. సో ఇక్కడ కంపేర్ డెస్టినేషన్ విత్ 0 అంటే ప్రీవియస్ కేస్ లో కంపేర్ ఇన్స్ట్రక్షన్ ఎలా అయితే యూజ్ చేసుకుంటామో ఈ టెస్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా అదే విధంగా యూజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే కంపేర్ ఇన్స్ట్రక్షన్ లో డెస్టినేషన్ మైనస్ సోర్స్ చేస్తాము, అదే టెస్ట్ ఇన్స్ట్రక్షన్ లో డెస్టినేషన్ మైనస్ 0 చేస్తాం. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫ్లాగ్ స్టేటస్ ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, రిజల్ట్ అంటే వాల్యూ మనకు చేంజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ చూడండి డెస్టినేషన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు 2 0 అవుతాయి కాబట్టి ఆ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఎందుకంటే రిజల్ట్ వాల్యూ 0 కాబట్టి. అదే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఎందుకంటే పాజిటివ్ డేటా కాబట్టి. సో దాన్ని బట్టి ఇక్కడ 0 తో కంపేర్ చేసుకుని చేస్తాం. ఒకవేళ ఇక్కడ డెస్టినేషన్ వాల్యూ పాజిటివ్ డేటా తీసుకుంటే దాన్ని బట్టి ఫ్లాగ్ స్టేటస్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ డేటా తీసుకుంటే దాని దగ్గర ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ తీసుకునేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. test.w/R6. ఇప్పుడు ఓడ్ డేటాని R6 విషయంలో ఓడ్ డేటాని 0 తో కంపేర్ చేసుకుంటాం, దాన్ని బట్టి ఇక్కడ
ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు చూడండి 1410 అంటే 1410 ని -0 చేస్తాం కాబట్టి ఇక్కడ వచ్చిన పాజిటివ్ డేటాను బట్టి సో మనకి ఫ్లాగ్ స్టేటస్ ఏ విధంగా ఎఫెక్ట్ అయిందో అదే విధంగా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇది నార్మల్ గా ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్ చేసింది. అదే కోర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఇలా కంపేర్ చేసుకుంటాం R3, R6. ఇక్కడ R3 అనేది రిజిస్టర్ మోడ్ లో 0 గా తీసుకుంటాం. ఇక్కడ R3 అనేది కాన్స్టెంట్ జనరేటర్ కాబట్టి ఈ కాన్స్టెంట్ జనరేటర్ లో ఈ వాల్యూ మనం 0 గా తీసుకుంటాం కాబట్టి R6 -0 చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ డెస్టినేషన్ స్టోర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి డెస్టినేషన్ ఈక్వల్ టు సోర్స్ అండ్ ఆపరేషన్ విత్ డెస్టినేషన్. కాబట్టి ఇక్కడ డేటా టైప్ ఏదైతే తీసుకుంటామో ఆ డేటా ఏదైతే ఉంటుందో అక్కడ అండ్ ఆపరేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి un.w R4, R6 అన్నాను కాబట్టి 0002 ని 0004 తో అండ్ ఆపరేషన్ చేస్తాను. నేను ఈ పార్ట్ వరకు ఇక్కడ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా రిమైనింగ్ పార్ట్ 0 వచ్చేస్తుంటది కాబట్టి 2 ని 0010 వేస్తాను, 4 ని 0100. అదే ఈ జీరోస్ ఉండేటివి ఇక్కడ మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 4 zeros, ఇక్కడ 4 zeros, ఇక్కడ 4 zeros అంటే ఓవరాల్ గా 16 బిట్ రాయాలి. నేను నోట్ చేయలేదు కాబట్టి ఓన్లీ ఈ డేటా వరకు తీసుకున్నాను. మిగతా డేటా కూడా మనకి 0 వచ్చి ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ ఫ్లాగ్ స్టేటస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ అండ్ ఆపరేషన్ చేసాం. అదే విధంగా ఇక్కడ ఏం చేస్తామంటే XOR ఆపరేషన్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి bit.w/b సోర్స్ డెస్టినేషన్ బిట్ వైజ్ టెస్ట్ ఆపరేషన్. దీని మీనింగ్ ఏంటంటే బిట్ వైజ్ టెస్ట్ ఆపరేషన్. ఇక్కడ సోర్స్ కి డెస్టినేషన్ కి ఇంటర్నల్ గా మనకి ఏంటంటే అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. బట్ రిజల్ట్ అంటే వాల్యూ మనకి చేంజ్ అవ్వదు. జస్ట్ మనకి ఏంటంటే ఫ్లాగ్ స్టేటస్ ఒకటి ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన అండ్ ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన డేటాని బట్టి ఇక్కడ ఫ్లాగ్ స్టేటస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అది మెయిన్ ఏంటంటే 0 ఫ్లాగ్ మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇది బిట్ వైజ్ టెస్ట్ ఆపరేషన్, అది ఇక్కడ బిట్ సెట్ ఆపరేషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ వచ్చి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది, అది ఇక్కడ వచ్చి ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత వచ్చిన డేటాని బట్టి ఇక్కడ ఫ్లాగ్ స్టేటస్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ రిజల్ట్ అంటే వాల్యూ చేంజ్ అవ్వదు. ఇక్కడ మనం డబుల్ అన్నప్పుడు వర్డ్ డేటా తీసుకోవాలి. ఇక్కడ బి అన్నప్పుడు ఇక్కడ తీసుకున్న రిజిస్టర్ లో బైట్ డేటా అంటే లోయర్ బైట్ తీసుకున్న ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి బిట్ క్లియర్. సో బిట్ క్లియర్ అంటే ఇక్కడ ప్రీవియస్ గా మనకి బిట్ టెస్ట్ ఆపరేషన్ లో అండ్ ఆపరేషన్ చేస్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే అండ్ ఆపరేషన్ చేస్తాం. బట్ ఏంటంటే డెస్టినేషన్ అండ్ ఆపరేషన్ విత్ ఇక్కడ నాట్ ఆపరేషన్ చేసిన తర్వాత తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ సోర్స్ డేటాని కాంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు కాంప్లిమెంట్ చేసుకుని వచ్చిన డేటాని డెస్టినేషన్ పార్ట్ లో ఉన్న డేటాతో అండ్ ఆపరేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కాంప్లిమెంట్ తర్వాత అండ్ ఆపరేషన్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి లాజికల్ ఇన్స్ట్రక్షన్ విత్ వన్ అపరెండ్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇన్వర్ట్ అన్నాం. సో ఇన్వర్ట్ అంటే ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న డేటా ఏదైతే ఉంటుందో అక్కడ ఇన్వర్ట్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఇన్వర్ట్ డాట్ బి R7 అన్నాను. R7 రిజిస్టర్ లో 41. సో ఇక్కడ బి డేటా ఇక్కడ ఎఫ్ డేటా తీసుకున్నాను. ఇక్కడ మనకి బి అన్నాను కాబట్టి ఈ బైట్ డేటాకు మాత్రమే ఇన్వర్ట్ ఆపరేషన్ చేస్తాం కాబట్టి దీన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకున్నాను. బైనరీలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత వన్స్ కాంప్లిమెంట్ చేశాను. ఫైనల్ గా మనకి డేటా ఇలా వస్తుంది. ఇక్కడ బి అన్నాం కాబట్టి R7 రిజిస్టర్ లో ఇలా డేటా తీసుకున్నప్పుడు మనకు వచ్చిన డేటా ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత 0040 వస్తుంది. ఎందుకంటే బైట్ డేటాకు మాత్రమే పర్ఫామ్ చేయాలి. ఎటు హైర్ బైట్ అనేది అక్కడ 0 అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి బైట్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ మనకి స్వాప్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. స్వాప్ బి అంటే ఇప్పుడు అప్పర్ బైట్ లోయర్ బైట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి స్వాప్ బైట్ R6. ఇప్పుడు R6 1416 తీసుకున్నాను. ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి డేటా అనేది ఈ హైర్ బైట్ డేటా లోయర్ బైట్ లోకి మూవ్ అవుతుంది, లోయర్ బైట్ డేటా హైర్ బైట్ లోకి మూవ్ అవుతుంది. కాబట్టి 16 ఫస్ట్ వస్తుంది, 14 లాస్ట్ వస్తుంది. సో తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్టెండ్ సైన్ ఆఫ్ లోయర్ బైట్. ఇక్కడ మనకు సోర్స్ డేటా ఏదైతే తీసుకుంటామో అక్కడ బైట్ డేటా ఒకటే తీసుకోవాలి, లోయర్ బైట్ డేటా తీసుకోవాలి. సో ఆపరేషన్ కంప్లీట్ కాకముందు 00F0 తీసుకున్నాను. ఇప్పుడు F0 ని బైనరీలో కన్వర్ట్ చేసుకోండి. F అంటే 4 1s, 0 అంటే 4 zeros. ఇక్కడ MSP బిట్ 1 ఉంది కాబట్టి అది నెక్స్ట్ హైర్ బైట్ లోకి ఆ డేటా మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 అనేది 8 1s గా నోట్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ 0 వస్తే 8 zeros గా నోట్ చేసుకుంటాను. సో బిఫోర్ ఆ ఇన్స్ట్రక్షన్ R7 వాల్యూ 00F0. వన్స్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఇలా డేటా అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ లాజికల్ ఇన్స్ట్రక్షన్ విత్ నో ఆపరెంట్స్. ఇక్కడ మనకి ఫ్లాగ్ స్టేటస్ అనేది ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూడండి. సో ఇక్కడ క్లియర్ సి అంటే
క్యారీ ఫ్లాగ్ 0 అంటే మనం ప్రీవియస్ గా డాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, అవే ఇక్కడ వస్తాయి. ఇక్కడ క్లియర్ సి అంటే క్యారీ ఫ్లాగ్ 0 అయిపోతుంది, క్లియర్ ఎన్ అంటే సైన్ ఫ్లాగ్ 0 అయిపోతుంది, క్లియర్ జెడ్ అంటే జీరో ఫ్లాగ్ 0 అయిపోతుంది. తర్వాత సెట్ సి అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 గా సెట్ అవుతుంది, సెట్ ఎన్ అంటే సైన్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 గా సెట్ అవుతుంది, సెట్ జెడ్ అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 గా సెట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి డి ఇంటరప్ట్ అంటే డిజేబుల్ ఇంటరప్ట్, అంటే మనకి ఇక్కడ మాస్క్బుల్ ఇంటరప్ట్ ఎనేబుల్ చేయాలనుకున్నా డిజేబుల్ చేయాలనుకున్నా సో ఈ యూజ్ చేసి మనం చేసుకుంటాము. కాబట్టి ఎప్పుడైతే ఇలా ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తామో ఆటోమేటిక్ గా మాస్క్బుల్ ఇంటరప్ట్ అనేది 0 అయిపోతుంది. ఒకవేళ ఈ ఇంటరప్ట్ అంటే ఎనేబుల్ ఇంటరప్ట్ జిఐ బిట్ అంటే గ్లోబల్ ఆర్ జనరల్ ఇంటరప్ట్ ఎనేబుల్ అంటారు దీన్ని, గ్లోబల్ ఆర్ జనరల్ ఇంటరప్ట్ ఎనేబుల్ బిట్. సో ఇది 1 గా సెట్ అవుతుంది. సో ఇక్కడ 0 గా సెట్ చేయాలన్నా 1 గా సెట్ చేయాలనుకున్నా ఈ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి మనం సెట్ చేసుకుంటాం. సో లాజికల్ ఇన్స్ట్రక్షన్ విత్ నో ఆపరెంట్ ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ క్లియర్ సి అంటే క్యారీ ఫ్లాగ్ ని 0 చేయడానికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ ఎన్ నెగిటివ్ బిట్ ని 0 చేసుకుంటాం. నెక్స్ట్ క్లియర్ జెడ్ అంటే జీరో ఫ్లాగ్ ని 0 చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో క్యారీ ఫ్లాగ్ ని 0 చేయడానికి యూజ్ చేసుకుంటాం, నెగిటివ్ ఫ్లాగ్ ని 0 చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో నెగిటివ్ ఫ్లాగ్ నథింగ్ బట్ నెగిటివ్ బిట్ అక్కడ, అంటే నెగిటివ్ డేటా వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ జీరో ఫ్లాగ్ ని 0 చేయడానికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి సెట్ సి అంటే క్యారీ ఫ్లాగ్ ఎనేబుల్ చేయడానికి యూజ్ చేసుకుంటాం, అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 చేయడానికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అదే విధంగా సెట్ అండ్ నెగిటివ్ బిట్ ని నెగిటివ్ ఫ్లాగ్ ని ఎనేబుల్ చేయడానికి యూజ్ చేసుకుంటాం, అంటే నెగిటివ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 చేయడానికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి సెట్ జెడ్ జీరో ఫ్లాగ్ ని సెట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం, అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో కంప్లీట్ గా 3 కి ఆపోజిట్ ఇవి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి డిఐఎన్టి. సో దీని మీనింగ్ ఏంటంటే డిజేబుల్ ద జిఐఈ బిట్ గ్లోబల్ ఆర్ జనరల్ ఇంటరప్ట్ ఎనేబుల్. సో మాస్కబుల్ ఇంటరప్ట్ ని ఎనేబుల్ చేయడానికి డిజేబుల్ చేయడానికి ఇవి 2 యూజ్ చేస్తాం. సో ఒకవేళ మాస్కబుల్ ఇంటరప్ట్ ని డిజేబుల్ చేయాలనుకుంటే డిఐఎన్టి. సో ఎప్పుడైతే ఇలా ఇన్స్ట్రక్షన్ లో మనం యూజ్ చేస్తాం ఆటోమేటిక్ గా ఇక్కడ జిఐ బిట్ అనేది 0 అయిపోతుంది, అంటే మాస్కబుల్ ఇంటరప్ట్ అనేది డిజేబుల్ అవుతాయి. తర్వాత ఇక్కడ చూడండి ఈఐఎన్టి. సో ఇది ఇట్ ఎనేబుల్ ద జిఐ బిట్. సో జిఐ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ మాస్కబుల్ ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇది ఎనేబుల్ చేయడానికి యూజ్ చేసుకుంటాం, ఇది డిజేబుల్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో ఇవి ఆల్రెడీ మీకు ఆర్కిటెక్చర్ లో చెప్పేటప్పుడు చెప్పున్నాను, ఒకసారి వెరిఫై చేసుకోండి అక్కడ. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఎలా నోట్ చేయాలి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఆర్ఎల్ఏ డెస్టినేషన్ అథమెటిక్ షిఫ్ట్ లెఫ్ట్. సో అథమెటిక్ షిఫ్ట్ లెఫ్ట్ ఎలా చేయాలో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇన్స్ట్రక్షన్ ఇలా నోట్ చేసుకుంటాం ఆర్ఎల్ఏ R6. సో ఇక్కడ ఎప్పుడైతే ఇలా నోట్ చేసుకుంటూ 1 టైం అది లెఫ్ట్ షిఫ్ట్ చేస్తుంది, లాజికల్ లెఫ్ట్ షిఫ్ట్. సో ఇక్కడ మనకి వర్డ్ డేటా తీసుకుంటే వర్డ్ డేటా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, ఒకవేళ బైట్ డేటా తీసుకుంటే బైట్ డేటాకి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ నేను R6 వాల్యూ 1410 తీసుకున్నాను. సో ఇది బైనరీలో కన్వర్ట్ చేసుకున్నాను. సో 1 అంటే 0001, 4 అంటే 0100. సో ఆ విధంగా రిమైనింగ్ వాల్యూస్ కన్వర్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఎంఎస్బి బిట్ అనేది క్యారీ ఫ్లాగ్ లోకి మూవ్ అయిపోతుంది. రిమైనింగ్ బిట్స్ ఇది వచ్చి మీకు ఎంఎస్బి పొజిషన్ సెట్ అయిపోతుంది. సో ఆ విధంగా మీకు రిమైనింగ్ బిట్స్ అన్ని సెట్ అయిపోతుంది. సో లాస్ట్ ఎల్ఎస్బి ప్లేస్ లో మనం 0 ఇన్సర్ట్ చేస్తాం. ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాకముందు R6 వాల్యూ 1410 ఉంది. ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత R6 వాల్యూ ఇలా చేంజ్ అయిపోతుంది. సో దీన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో 2820 గా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 గా సెట్ అవుతుంది. అసలు ప్రీవియస్ క్యారీ ఏదన్నా సరే ఇక్కడ మనకి ఎంఎస్బి బిట్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ క్యారీ ఫ్లాగ్ గా మీకు సెట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి ఆర్ఆర్ఏ అథమెటిక్ షిఫ్ట్ రైట్. షిఫ్ట్ లెఫ్ట్ అనేది అథమెటిక్ అయినా లాజికల్ అయినా మీకు ఇదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తాం, బట్ రైట్ షిఫ్ట్ కి అయితే మీకు మారుతుంది. సో ఆర్ఆర్ఏ అంటే అథమెటిక్ రైట్ షిఫ్ట్. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఎంఎస్పి డేటా ఏదైతే ఉంటుందో అదే ఎంఎస్పి ప్లేస్ లో అపీర్ అవుతుంది. ఇంకా ఈ ఎంఎస్పి బిట్ నుంచి మనకి రైట్ షిఫ్ట్ జరుగుతుంది ఇక్కడ. సో నేను 1410 తీసుకున్నాను. సో బైనరీలో కన్వర్ట్ చేసి నోట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఎల్ఎస్బి బిట్ వచ్చి క్యారీ ఫ్లాగ్ లో సెట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎంఎస్బి ప్లేస్ లో ఎంఎస్బి బిట్, నెక్స్ట్ ఎంఎస్బి నెక్స్ట్ ప్లేస్ లో ఈ ఎంఎస్బి బిట్ అపీర్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ బిట్ అన్ని రైట్ సైడ్ కి షిఫ్ట్ అవుతాయి. బట్ లాస్ట్ ఎల్ఎస్బి బిట్ అనేది క్యారీ ఫ్లాగ్ లో సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయింది అని నోట్ చేశాను. ఇంకా రిమైనింగ్ డేటా ఎక్సెల్ లో కన్వర్ట్ చేసి ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఆర్ఎల్సి డెస్టినేషన్ రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. సో రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ ఎలా చేయాల్సి ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి
లాజికల్ లెఫ్ట్ షిఫ్ట్ ఏదైతే చేస్తామో ఇది కూడా అంతే, బట్ ఏంటంటే త్రూ క్యారీ చేస్తున్నాం కాబట్టి ఆ క్యారీ ఫ్లాగ్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ మూవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఎల్ఎస్బి టు ఎంఎస్బి డేటా మూవ్ అవుతుంది. ఇక్కడ ఎంఎస్బి బిట్ క్యారీ ఫ్లాగ్ లో సెట్ అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్యారీ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎల్ఎస్బి పొజిషన్ లో అపీర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆర్ఎల్సి R9 తీసుకున్నాను, R9 వాల్యూ 41B4 తీసుకున్నాను. సో ఫస్ట్ ఇది బైనరీలో కన్వర్ట్ చేసుకున్నాను, తర్వాత ప్రీవియస్ క్యారీ సో 1 గా తీసుకున్నాను ఇక్కడ, కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఈ ఎంఎస్బి బిట్ వచ్చి క్యారీ ఫ్లాగ్ లో సెట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ బిట్స్ అన్ని నీకు ఇలా షిఫ్ట్ అవుతా వస్తాయి. షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఎల్ఎస్బి ప్లేస్ లో మనం యాడ్ చేయాలి కదా, ఈ ప్రీవియస్ క్యారీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అపీర్ అవుతుంది. ఫైనల్ గా ఈ డేటాని హెక్సాలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత R9 రిజిస్టర్ లో ఈ డేటా వస్తుంది. క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 గా సెట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి రొటేట్ రైట్ త్రూ క్యారీ. సో ఇక్కడ మనకి లెఫ్ట్ చేసాం కదా, అదే విధంగా ఇక్కడ ఏంటంటే రైట్ చేయాలి. రైట్ సైడ్ ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి ఎంఎస్బి టు ఎల్ఎస్బి డేటా మూవ్ అవుతుంది. తర్వాత ఈ ఎల్ఎస్బి బిట్ క్యారీ ఫ్లాగ్ లో సెట్ అవుతుంది. ఇక్కడ ప్రీవియస్ క్యారీ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎంఎస్బి ప్లేస్ లో అపీర్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి RRC9. సో ఇన్స్ట్రక్షన్ ఇలా నోట్ చేసుకుంటాం. RRC9 R9 అంటే RRC అంటే రొటేట్ రైట్ త్రూ క్యారీ. సో నేను R9 వాల్యూ 41B4 తీసుకున్నాను, బైనరీలో కన్వర్ట్ చేసి ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ప్రీవియస్ క్యారీ నేను 0 గా తీసుకునేసి ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, సో ఫస్ట్ డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది అంటే ఎంఎస్బి టు ఎల్ఎస్బి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఈ క్యారీ బిట్ ఏదైతే ఉంటుందో ప్రీవియస్ క్యారీ ఇక్కడ ఎంఎస్బి పొజిషన్ అపీర్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ వచ్చి ఈ డేటా వచ్చి ఎల్ఎస్బి బిట్ ఇక్కడ అపీర్ అవుతుంది. తర్వాత రిమైనింగ్ బిట్స్ అన్ని నీకు ఏంటంటే రైట్ సైడ్ కి ఇలా షిఫ్ట్ అవుతా వస్తాయి. సో ఇప్పుడు ఫైనల్ గా మనకు వచ్చిన డేటా ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇంకా రిమైనింగ్ R9 వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. ఎక్సెల్ లో కన్వర్ట్ చేసి నోట్ చేసుకోవాలి. 4 బిట్స్ గా కన్వర్ట్ చేసి ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఇది లాజికల్ లెఫ్ట్ షిఫ్ట్. ఒకవేళ లాజికల్ షిఫ్ట్ రైట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రీవియస్ క్యారీ 0 చేసుకునేసి RRC డెస్టినేషన్ ఇలా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి బ్రాంచ్ అండ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ మనకి బ్రాంచ్ అని నోట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ తీసుకున్న వాల్యూ ఏదైతే ఉంటుందో పీసీలో లోడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బ్రాంచ్ BR R6 అని రాశాను. ఇప్పుడు R6 అనేది రిజిస్టర్ లో కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక మెమరీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి సో ప్రోగ్రామ్ కంట్రోల్ లో అది లోడ్ అవుతుంది. లోడ్ అయినప్పుడు నీకు ఏంటంటే అక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి కాల్ ఇన్స్ట్రక్షన్ ఎలా నోట్ చేస్తాము, కాల్ సోర్స్. సో ఇక్కడ కాల్ సబ్ రొటీన్ అంటే సబ్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మనం కాల్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తాం ఇక్కడ. కాబట్టి కాల్ సోర్స్. ఇక్కడ నీకు సోర్స్ అంటే రిజిస్టర్ ఏదన్నా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి కాల్ R15 అంటే ఆటోమేటిక్ ఈ సబ్ రొటీన్ యొక్క స్టార్టింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఇది R15 లో ఇక్కడ లోడ్ చేస్తాం. R15 అని కాదు, మనకి 16 రిజిస్టర్లు ఏదైతే ఉంటుందో ఆ రిజిస్టర్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే R3 టు R15 ఈ రిజిస్టర్లు ఏదైనా తీసుకునేసి మనం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి రిటర్న్. సో రిటర్న్ ఫ్రమ్ సబ్ రొటీన్. సో మనం సబ్ ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఆ సబ్ ప్రోగ్రామ్ ఎండింగ్ లో మనకి ఏంటంటే RET ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తాం. సో ఎప్పుడైతే RET ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆటోమేటిక్ గా మీ మెయిన్ ప్రోగ్రామ్ యొక్క కాల్ తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్ అనేది పీసీ లోడ్ అయ్యి ఆ మెయిన్ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. సో సబ్ ప్రోగ్రామ్ నుంచి మెయిన్ ప్రోగ్రామ్ కి రిటర్న్ అవ్వాలనుకుంటే RET ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇది నార్మల్ సబ్ ప్రోగ్రామ్ అయితే, సబ్ రొటీన్ అయితే. ఒకవేళ ఇంటరప్ట్ సబ్ రొటీన్ ISR అయినప్పుడు మనం RETI యూజ్ చేసుకోవాలి. ఇక్కడ RETI ఫంక్షనాలిటీ ఒకటే, బట్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఇది సబ్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుంటాం, ఇది వచ్చి ISR ఇంటరప్ట్ సబ్ రొటీన్ వాటిని యూజ్ చేసుకుంటాం. ISR ఇక్కడ రాసిన చూడండి ఇంటరప్ట్ సబ్ రొటీన్ ఇది. సో ఇంటరప్ట్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ ఇంటరప్ట్ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఎండింగ్ లో మనం ఏం చేస్తామంటే RETI అనేది యూజ్ చేసుకుంటాం. అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ మెయిన్ ప్రోగ్రామ్ కి రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి నో ఆపరేషన్ నాట్. సో ఇది ఎమ్యులేటెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు సపరేట్ గా ఇక్కడ మెమరీ కానీ రిజిస్టర్ కానీ యూజ్ చేయాలి, నాప్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకుంటాం. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ప్రోగ్రామ్ లో డిలే జనరేట్ అవడానికి యూజ్ చేసుకుంటాం. అంటే ప్రాసెసర్ ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆటోమేటిక్గా నీకు ఎలాంటి ఆపరేషన్ చేయదు, బట్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది కదా. సో ఆ ఎగ్జిక్యూషన్ టైం ని మనం డిలేగా కన్సిడర్ చేసుకుంటాం. ఈ విధంగా చేసుకుంటాం.
ఇది మనం డిలే రిలేటెడ్ ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకుంటాం. తర్వాత చూడండి, ఇది ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్. ఒకవేళ మీరు కోర్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి రాయాలనుకుంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు. సో ఇది ఒకే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, move.w r6, r6 అంటే R6 రిజిస్టర్ లో ఉన్న కంటెంట్ మోడ్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో అదే రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. సేమ్ డేటా అదే రిజిస్టర్ లోకి మూవ్ చేసుకుంటే మనకి డేటా అనేది చేంజ్ అవుతుంది. బట్ డేటా మూవ్ అయిన దానికి కొంత టైం తీసుకుంటుంది కదా, దాన్ని డిలేగా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే కోర్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి ఇలా రాస్తాము. ఒకవేళ ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్ అయితే నాప్ యూజ్ చేసుకుంటాం. సో లాస్ట్ వన్ చూడండి, సో జంప్ ఇన్స్ట్రక్షన్ చూడండి. అన్కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్ అంటే మనం జేఎంపీ యూజ్ చేసుకుంటాం. సో జేఎంపీ లేబుల్ జస్ట్ ఇక్కడ ఏంటంటే, సో లేబుల్ ఏదైతే ఉంటుందో రిజిస్టర్ కాదు, లేబుల్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ లోకి జంప్ అవుతుంది. అది కండిషన్ మీద డిపెండ్ కాదు. సో ఆటోమేటిక్ గా ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ప్రోగ్రామ్ కంట్రోల్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆటోమేటిక్ గా నీకు పర్టికులర్ లేబుల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి జంప్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ వచ్చి అన్కండిషనల్ జంప్ అయితే ఇది యూజ్ చేసుకుంటాం. కండిషనల్ జంప్ అయితే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, వీటి గురించి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ జేసీ లేబుల్ అంటే ఇక్కడ ఏంది, క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా జేసీ జంప్ ఇఫ్ క్యారీ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ జేఎన్సీ లేబుల్ అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అంటే, సో దీనికి బిఫోర్ ఏదో కండిషన్ వచ్చే విధంగా తీసుకుంటాము. సో కండిషన్ వచ్చే విధంగా ఏదైతే ఉంటుందో అక్కడ కానీ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయితే ఆటోమేటిక్ గా జేఎన్సీ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే జేఎన్సీ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ లేబుల్ ఏదైతే ఇండికేట్ చేస్తామో ఆ లేబుల్ లొకేషన్ లోకి ఈ ప్రోగ్రామ్ కంట్రోలర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, నెగిటివ్ ఫ్లాగ్ అంటే ఎన్ఎఫ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు నెగిటివ్ ఫ్లాగ్ అని సెట్ అయితే ఆటోమేటిక్ గా జేఎన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అంటే రిజల్ట్ అంటే వాల్యూ నాన్ జీరో వచ్చినప్పుడు జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఎప్పుడైతే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వస్తుందో ఆటోమేటిక్ గా జేఎన్జెడ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆటోమేటిక్ గా జేజెడ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జంప్ ఇఫ్ 0, ఇది జంప్ ఇఫ్ నాన్ జీరో, ఇది జంప్ ఇఫ్ నెగిటివ్, జంప్ ఇఫ్ నో క్యారీ, ఇలాగ నోట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇది నార్మల్ గా మీకు అర్థమెటిక్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అలా కాకుండా మనకి కంపేర్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇలాగని యూజ్ చేసినప్పుడు మనకి దానికి తర్వాత యూజ్ చేయాల్సిన ఈ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా నోట్ చేసుకోవాలి. కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ చూడండి, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 కానీ సెట్ అయిందనుకో ఆటోమేటిక్ గా జేఈక్యూ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే జంప్ ఇఫ్ ఈక్వల్ అంటే ఇక్కడ మనకి డెస్టినేషన్ ఈక్వల్ టు సోర్స్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వస్తుంది, ఎందుకంటే డెస్టినేషన్ అండ్ సోర్స్ కాబట్టి. అదే జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అంటే డెస్టినేషన్ నాట్ ఈక్వల్ టు సోర్స్ అయినప్పుడు. జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ అంటే ఈ జేఎన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే నెగిటివ్ డేటా లేదా పాజిటివ్ డేటా ఇది గ్రేటర్ దన్ కావచ్చు, లెస్ దన్ అన్న కావచ్చు, ఆ కండిషన్ వచ్చే విధంగా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 గా సెట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, జేహెచ్ఎస్ జంప్ ఇఫ్ హయ్యర్ ఆర్ సేమ్. సో ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అవ్వాలి, క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఈ 2 ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా నీకు జేహెచ్ఎస్ ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే మనకి ఇక్కడ కండిషన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సోర్స్ ఇలాగ తీసుకున్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, జంప్ ఇఫ్ లోవర్, ఇక్కడ చూడండి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ 2 ఫ్లాగ్ బిట్స్ ఎఫెక్ట్ అయితే జేఎల్ఓ జంప్ ఇఫ్ లోవర్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనము డెస్టినేషన్ గ్రేటర్ దెన్ సోర్స్ ఇలా వచ్చే విధంగా తీసుకుంటాం. సో ఇవన్నీ మనకి ఏంటంటే కంపేర్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్ లో యూజ్ చేసుకుంటాం ఇవన్నీ. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ సైన్డ్ ఆపరేషన్. సైన్డ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి, ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది 1 గా సెట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా జేజీ జంప్ ఇఫ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ నీకు ఓవర్ఫ్లో ఫ్లాగ్ 0 వచ్చినప్పుడు జేఎల్టీ లేబుల్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జంప్ ఇఫ్ లెస్ దెన్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం జేఎల్టీ ప్లేస్ లో జేఎల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుంటే మీకు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఓవరాల్ గా మీకు ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది చెప్పేసాను. హాయ్ ఎవ్రీవన్, నేను ప్రిపేర్ చేసిన ఎంపీఎంసీ హ్యాండ్ రిటన్ మెటీరియల్ సంబంధించిన సాఫ్ట్ కాపీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసి మీరు ఈ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ వచ్చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.